హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం మన ఛానల్‌లో ఇంకొక మంచి డిష్ చేసేసుకుందాం. సర్వరోగ నివారణి అండ్ వైటమిన్ సి, ఏ, కేబీ, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్ ఇంకా క్లోరోజెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే మునగాకు రెసిపీ అయితే చేసేసుకుందాము. ముందుగా ఫ్రెష్ మునగాకు మీ ఇంటి సభ్యులకు సరిపోయినంత తీసుకొని దాన్ని మొత్తం ఒకసారి ఆకులంతా కూడా మనము తుంచేసేసుకోవాలి. ఒక గిన్నెలోకి అయితే ఇలా అంతా తుంచేసుకున్న తర్వాత మనం ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని అండ్ సాల్ట్ కూడా కొద్దిగా అయితే యాడ్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకుందాం. దీనివల్ల అయితే ఆకులపైన ఉన్న డస్ట్ అనేది పూర్తిగా పోతుంది అనమాట. ఇప్పుడు ఈ కడిగేసుకున్న ఆకునంతా కూడా ఇంకొక గిన్నెలో అయితే మనం పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని వాటిని మరీ పెద్దగా కాకుండా అలానే చిన్న కూడా కాకుండా ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. నేనైతే పొడుగా కట్ చేయట్లేదు, చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నా. ఇలా మీరు తీసుకున్న 2 ఉల్లిపాయలు కట్ చేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రైలో. దాంతో పాటుగానే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా నేను తీసుకొని చీలికలుగా కట్ చేసుకున్నా. ఈ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నా. అండ్ దీంతో పాటు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఈ కారం అయితే దీనికి సరిపోతుంది. తర్వాత ఇవి కూడా చీలికలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసేసుకొని అందులోకి 1/4 కప్పు పెసరపప్పును అయితే శుభ్రం చేసుకొని వేసేసుకుందాం. అండ్ దీంట్లోకి అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని వీటిని కూడా కొంచెం వాష్ చేసి ఆ వాటర్ని అయితే వంపేసి మళ్ళీ మంచినీళ్ళు ఇందులోకి పోసేసి మూత పెట్టి ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ పాటు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. అందులోకి ఆయిల్ అయితే ఒక 2-3 స్పూన్ల దాకా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఫ్రెష్గా తీసి పెట్టుకున్న మునక ఆకునైతే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీదనే దీన్ని అయితే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద అయితే తొందరగా మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకున్నట్టయితే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా కూడా పూర్తిగా పోతుంది అండ్ చేదు కూడా కాస్త తగ్గుతుందన్నమాట. డైరెక్ట్గా కూడా వేయచ్చు, బట్ డైరెక్ట్ వేయడం వల్ల చేదు అనేది ఉంటుంది. అందుకే కొంచెం ఇలా మనం ఫ్రై చేసుకున్నట్టయితే పూర్తిగా చేదు అనేది పోతుందన్నమాట అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రై అనేది. సో చూసారు కదా, ఈ వీడియోలో ఇలా అయినప్పుడు మనము దీన్ని ఇంకొక గిన్నెలోకి అయితే పూర్తిగా మనము ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందాం. మొత్తంగా మునగాకుని ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా పోపు దినుసులు, అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే వేసేసుకుందాం. సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి అలా మనము కలిపేసుకున్నట్టయితే కొంచెము పచ్చివాసన అనేది ఉల్లిపాయలు కూడా పోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి అలాగే పచ్చిమిరపకాయ చీలికలు అలాగే దాంతోపాటుగా వెల్లుల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ మీద వీటిని బాగా అయితే కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, వెంటనే మాడిపోతాయి అండ్ పచ్చివాసన అనేది పోదనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక ½ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా అన్నీ కూడా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఈవెన్గా ప్యాన్లో అయితే అంతా స్ప్రెడ్ చేసేసి ఒకసారి మళ్ళీ కూడా మనము వేగినాయి లేదో చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పును నానబెట్టేసుకున్నాం కాబట్టి తొందరగా ఇవైతే ఫ్రై అయిపోతాయి అండ్ మెత్తబడతాయి కూడా. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాము. ఇవి కూడా కొంచెము ఫ్రై అవ్వడానికి మనము ఒక 5 నిమిషాల పాటు టైం అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాం. తర్వాత మూత తీసి చూసి అందులోకి ఒక స్పూన్ దాకా ఎండుమిర్చి పౌడర్ అలాగే ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్, ఒక 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నట్టయితే ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఎండు కొబ్బరి పొడి వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి, బట్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫైనల్గా మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసేయాలా. అవి కాస్త గడ్డలుగా ఉంటాయి కాబట్టి మనం ఫ్రై చేసినప్పుడు అవన్నీ కూడా కొంచెం మనం పొడిగా అంతా కూడా చేసేసుకొని ఈ చేసుకున్న ఫ్రైలోకి అయితే మనము పెసరపప్పు ఫ్రైలోకి అయితే మునగాకు ఫ్రై అయితే వేసేసేయాలన్నమాట. ఇవంతా వేసిన తర్వాత మనం ఒకసారి అంతా కూడా ఇలా అంతా నీట్గా కొంచెం ఇట్లా కలిపినట్టయితే ఎక్కడైనా మునగాకు ఒకదానికొకటి మీద ఉన్నప్పుడు అవన్నీ కూడా సెపరేట్ అయిపోయి పెసరపప్పు మునగాకు పూర్తిగా కలిసిపోతాయి అన్నమాట. చూడండి, ఇంకేముంది, ఇంకా
ఇంకొక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడం. చక్కగా వేడివేడిగా లాగించేయడం. అన్నంలోకి బావుంటుంది. లేకున్నా చపాతీలోకి బావుంటుంది. అండ్ దీంతో సైడ్ డిష్ కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! మరి మీకు కూడా నచ్చింది కదా! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.